నమస్కారం, నేను వెంకటేశ్వర్లు. ఈరోజు డేట్ వచ్చేసి 22వ తారీఖు ఫిబ్రవరి 2026. ఈరోజు మనం చూడటానికి వచ్చిన వెరైటీ వచ్చేసి తయో సీడ్ వారి కల్కి. చూడండి, ఫిబ్రవరి 22వ తారీఖు 23వ తారీఖు మనం చూడొచ్చు. ఈ వెరైటీ ఎలా ఉందంటే కింద నుంచి పై దాకా ఒకటే సైజు వచ్చింది. కాయ కూడా చూడటానికి చాలా క్వాలిటీ ఉంది. పచ్చికాయ కూడా చాలా చిక్కన కాపు. 2 సెగ్మెంట్లో దాదాపుగా చిక్కన కాపు అనేది అసాధ్యం. అయినా సరే ఈ వెరైటీలో వచ్చేసి బాగా చిక్కగా ఉంది కాపు. మిగతా వాటితో పోల్చుకుంటే చిక్కటి కాపు, సైజు ఎక్కువ, కాయ క్వాలిటీ బాగుంది. వైరస్ని నల్లిని తట్టుకొని ఈ టైంకి ఇలా ఉందంటే ప్రతి రైతు వేసుకోదగ్గ వెరైటీ. కాబట్టి దయచేసి రైతు సోదరులు గమనించగలరు. కల్కి కాయ కూడా తయో సీడ్ వారి కల్కి. మీరు ఇతర వంగడాలతో పోల్చుకున్నప్పుడు వాటికి దీనికి మీకు తేడా ఏం కనిపిస్తుంది సార్? ఇతర వంగడాలతో పోల్చుకున్న వాటికి ఇటు తేడా ఏంటంటే అవి జనవరి నెల ఎండింగ్ కల్లా దాదాపుగా వాటి గ్రోత్ని కోల్పోతున్నాయి సార్. ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్కి వచ్చినా కూడా వీటి గ్రోత్ కానీ మీరు ఇక్కడే కాదు పొలం మొత్తం చూసుకోవచ్చు. ఫిబ్రవరి 3వ తారీఖు లైవ్ కాబట్టి పొలం మొత్తం చూసుకోవచ్చు. సుమారుగా ఇది 4.5 ఫీట్స్ సార్. ఒకసారి ఇది సుమారుగా 4.5 ఫీట్స్. నేను 5'10" ఉన్నాను. 5 ఫీట్స్ అబవ్ ఉంది. ఇది చెట్టు ఎంత ఉంటే అంత కాసింది. కింద నుంచి కూడా కాయ ఒకే సైజు. ఏదో వీడియో తీయడానికి కాదు కదా కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఈ ఫీల్డ్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు అందించినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్ అండి.